బైచిగేరులో దుర్గా సింగ్ అనే ఒక వ్యక్తి మా దగ్గర 3 కోట్ల రూపాయలు తీసుకున్నాడు, ఏదో విగ్రహాలు భయంకరంగా ఏదో తప్పు చేశాడు అని అంటున్నాడట. అది పోలీసులకి చెప్పిన వాళ్ళు అక్కడ కేసు తీసుకోండి, ఇన్సిడెంట్ ఇక్కడ జరిగింది కాబట్టి ఇక్కడ కేసు పెట్టమంటారట. ఇక్కడ అడిగితే అక్కడ మీ ఊరు కాబట్టి అక్కడ కేసు పెట్టమంటారు. వీడు అటు ఇటు తిరగలేకపోతారు. దీనికి తోడు ఇంకా ఎవరో, వాడి పేరేమ్మా ముకుంద అనే ఒక వ్యక్తి మీ ఊర్లోకి వస్తే కొడతానంటాడంట, ఊర్లోకి వస్తే దాడి చేస్తానని బెదిరిస్తా ఉన్నాడంట. ఈ విషయం మీ దృష్టిలో ఉందటమ్మా? సార్ వాళ్ళు చెప్పిన దానికి మాకు ఆధారాలు ఏం లేవు సార్. వాళ్ళు చెప్పిన దానికైతే అఫెన్స్ అంతా జరిగింది అక్కడ తెలంగాణలోనే సార్. ఇక్కడ జరిగినట్లు మాకు ఏ ఆధారాలు చూపించలేరు వాళ్ళు. బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ కనీసం ఏరియాని చూపించలేదు. అందుకే వాళ్ళని అక్కడికే వెళ్ళమన్నాం సార్. ఇప్పుడు మనము వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ ఊరేనే అంటాము, ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిందని వాళ్ళు ఇట్లా చేస్తూ ఉంటే పాపం వీళ్ళు ఎక్కడే పోతారు? డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు. పాయింట్ ఆఫ్ రిస్ట్రిక్షన్ అనేది ఉంటది కదండి సార్. అక్కడికి వెళ్తే ఆడ పట్టించుకోలేదు కాబట్టి ఇక్కడ జరిగింది అంటున్నారు సార్. ఆ విగ్రహం తీసింది అవన్నీ అక్కడే కదండి సార్. డబ్బులు ఇచ్చాము, ఇక్కడ మోసపోయాము, ఇక్కడ బెదిరిస్తా ఉన్నారు వస్తే అని అంటున్నారు. ఇది కూడా అఫెన్స్ కదమ్మా, ఇక్కడ జరుగుతున్న అఫెన్సే కదమ్మా. ఇక్కడ అనే దానికి ఆధారం తీసుకొస్తే ఆధారం అంటే వాళ్ళు చెప్పడమే ఆధారం కదమ్మా. వాళ్ళు కంప్లైంట్ అన్ని ఆధారాలు మనం సేకరించాలా? వాళ్ళే తెమ్మంటే ఎలా తెస్తారు? అదైతే నిజం కాదు సార్. మా ఎంక్వైరీలో అయితే అలాంటివి జరగలేదు. వీళ్ళే వెళ్ళి బెదిరించినారు, అది జరిగింది సార్. మరి వీళ్ళెందుకు ఇట్లా బాధపడతా ఉన్నారు? డబ్బులు పోగొట్టుకుని వీళ్ళు ఇట్లా ఇల్లు బెదిరిస్తారు? అది వేరే ఇంటర్నల్ వేరే ఇష్యూ ఉంది సార్ వాళ్ళ మధ్యన. అతన్ని పట్టుకొని వచ్చి విచారణ చేశారా? దుర్గా సింగ్ అతన్ని పట్టుకొచ్చారు. ఓకే, మళ్ళీ ఒకసారి వచ్చి చూడండి అమ్మా, ఇది నిజమా అబద్ధం అనేది క్లారిఫికేషన్ పబ్లిక్ అనే తెలియాలి కదా. ఇప్పుడు మన ఆలోచనలు వేరే ఉంటాయి. వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రజా దర్బార్లో వచ్చి ఇబ్బంది పడతా ఉన్నారు. వీళ్ళు చెప్పే దాంట్లో ఎంత నిజం ఉంది, వాళ్ళు చెప్పే దాంట్లో నిజం ఉందో పబ్లిక్ తెలియాలి కదమ్మా. ఇది ఒకసారి మళ్ళీ ఆ దుర్గా సింగ్ ని తీసుకొని వచ్చి ఎంక్వైరీ చేసి అప్డేట్ చేయండి అమ్మా. ఒక 1 వీక్ టైం తీసుకుందాం, తర్వాత ఏమైందో ఆలోచన. ఎందుకంటే ఎక్కడో చోట నిజాలు ప్రజలకు తెలియాలి. ఎందుకంటే ప్రజలు మోసపోయిన అంశం ఇది. ఇదేదో ప్రైవేట్ ప్రాపర్టీకి సంబంధించిన కాదు. ఎవడో మన ఆదోని నుంచి పోయి ఇంకొక చోట వాళ్ళ దగ్గర మోసం చేసినాడు అని వీళ్ళు చెబుతున్న కథనం. ఇది ఎంత నిజము, ఆడెంత నిజము అని. ఎందుకంటే రేపు ఆదోని మీద చెడ్డ పేరు వస్తుంది. వీళ్ళు పోయి అక్కడ తిరుగుతా ఉంటారు, అక్కడక్కడ మీడియాలో మాట్లాడుతూ ఉంటారు. నిజం తెలియకపోతే చివరికి ఆదోనికి చెడ్డ పేరు, ఆదోనిలో బైచిగేరోళ్ళు ఇట్లా చేస్తున్నారంట అని ఆదోనికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంది. దీన్ని సరిగా ఎంక్వైరీ చేసి ఒకసారి అప్డేట్ చేయండి అమ్మా నాకు ఈ విషయం ఏంటో. రైట్ కనుక్కుంటానమ్మా, దీని గురించి కనుక్కొని మీకు అప్డేట్ చేస్తాను. చెప్పాను కదా. రైట్ మీరు ఇంతకుముందు సార్ చిన్న విషయం, మీరు ఇంతకుముందు పోయి చేయగానే కలిసినప్పుడు పంపించే సేవలు సరిగా పంపించారు. చెప్పాను కదా, స్తంభాలు కావాలి గుడికి. మరి ఇంటి ముందు 2 ఎకరాలు 85 సెంట్లు ఉంది. రీసర్వే చేసిన తర్వాత 2 ఎకరాలు 63 సెంట్లు వచ్చింది. ఎంఆర్ఓకు ఎన్నిసార్లు ఆర్ఓ కేసు పెట్టినాను. ఆయన కూడా దాన్ని నిరసన నుంచి ఎవరు? దుర్గా సింగ్ ఏమంటాడు ఇక్కడ? ఏం చేసినట్టు చెప్పు. మా పూజల పేరు చెప్పి 4 రూపాయలు తీసుకుపోయి ఏమో తనముందని చెప్పి చనిపోతాడని చెప్పి
మస్తు మోసం చేశాను సార్. ఏం చేశాడు? ఎంత మోసం చేశాడు? డబ్బులు తీసుకున్నాడు? డబ్బులు తీసుకున్నాను సార్. ఎంత డబ్బులు తీసుకున్నాడు? 3 కోట్ల దాకా తీసుకున్నాను సార్. 3 కోట్ల? ఎవిడెన్స్ కూడా ఉన్నాయి సార్ అండి. 3 కోట్ల? అదేదో అమ్మవారి పక్కన తీస్తానని చెప్పి తీసి దాన్ని అసలు నీ 3 కోట్ల ఎక్కడి నుంచి వచ్చాయి? లేకపోతే మీకు చనిపోతారని చెప్పి బెదిరించి మరీ తీసుకున్నారు సార్. మళ్ళీ చెప్పినా ఒకసారి ఏమైంది? ఆరోగ్యం బాగాలేకపోతే ఇక్కడ వచ్చిన నీకు ఆరోగ్యం బాగాలేకుండా బాగాలేకపోతే ఏమైంది? ఎక్కడికి వచ్చినావు? బైచిగేర్లకి ఎందుకు వచ్చినావు? అక్కడ ఇది ఎక్కితే ఆయన మంచిగా చెప్తారని జాతకాలు చెప్తారా వీడు? మీరేసరికి అందరూ దేవుడు వస్తాడా? పీర్లగా? పీరెత్తాడు సార్, పీర్ల పండుగ పీరెత్తాడు. పీలెత్తాడు ఆయన దేవుడు పైలోకి వచ్చి బాగా చేస్తాడని వచ్చారు. దేవుడు వస్తాడని చెప్పి నమ్మించారు. మీరు మీదే ఊరు? పెబ్బేరు. పెబ్బేరు ఆడ తెలంగాణ. ఈడ బైచిగిరోడికి ఎట్లా సంబంధం మీకు? నాకు అర్థం కాదు. ఎట్లా నమ్మినారు? ఎవరు చెప్పినారు మీకు అడిగి రమ్మని? సరే వచ్చినారు. ఏమైంది మళ్ళీ? అదే సార్, ఇంట్లో మీ పొలంలో ధనం ఉంది కాబట్టి ధనం తీస్తే లక్ష్మీ గ్రహం ఉంది, దాంట్లో తీస్తే మీరు ఆరోగ్యం బాగుపడుతుంది. అంతవరకు బాగుపడాలి. తీసిండు సార్, అది చూపిస్తాం సార్. ఇక్కడే మొత్తం ఉన్నాయి సార్. ఇక్కడే లక్ష్మీ విగ్రహం వచ్చిందా? వచ్చింది, అన్ని తీస్తున్నారు సార్. తీస్తే తీసాడు. బాగుపడిపోయిందా? లేదు సార్, అసలు ఆరోగ్యం బాగుపడలేదు. ఏం బాగుపడలేదు, అసలు పరిస్థితి ఏం బాగలేదు చూపిస్తారని చూపించినారు. చూడండి, తీయకపోతే మేము మా పిల్లలు చచ్చిపోతారని బెదిరించాం సార్. చిన్న పిల్లలు ఉన్నారు సార్, చచ్చిపోతారని భయపడిపోయి మీరు డబ్బులు ఇచ్చినారు. మరి తప్పదు సార్, ఎవరికైనా ప్రాణం కావాలనుకుంటున్నారు సార్. అవును సార్, మీరు సోహంగా మాట్లాడుతున్నారా? నిజంగా సార్, ప్రామిస్ సార్, దేవుడి మీద ఒట్టు సార్. 3 కోట్లు తీసుకుని ఏం చేసినాడు? ఏదో సార్ ఏమో అది ఏమో చేయాలి, పూజ ఆ పూజలు ఈ పూజలు చేయాలని తీసినారు సార్. మళ్ళీ తీసిన తర్వాత దాన్ని ఇంట్లో పెట్టుకోవద్దు, దాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేయాలి అని చెప్పి మమ్మల్ని ఢిల్లీ కూడా 5-6 సార్లు ఢిల్లీ తీసుకుపోయినారు సార్. ఢిల్లీకి? అవును సార్. ఢిల్లీకి ఎందుకు? అది ఏదో ఆర్బీఐతోని మాట్లాడాలని, అది ఉండనియకూడదు, ఇంట్లో ఉంటే మీరు మళ్ళీ చచ్చిపోతారని చాలా చాలా బెదిరించారు సార్. ఆర్బీఐలతో పోవాలని తీసుకుపోయినారు సార్ ఢిల్లీకి. అక్కడ తీసుకుపోయి మమ్మల్ని లాడ్జింగ్ లో పడేసి వారు బయట ఎక్కడ తిరుగుతున్నారో మాకు తెలియదు సార్. మేము వాళ్ళతో మాట్లాడొచ్చినాం, వీళ్ళతో మాట్లాడొచ్చినాం అని చెప్పేసి మమ్మల్ని అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేవారు సార్. దానికోసం కూడా మస్తు డబ్బులు కట్టించున్నారు సార్. మొత్తం మీద డబ్బులు మొత్తం నష్టపోయినాం సార్. మాకున్న పొలము, ఇండ్లు, ఫ్లాట్ అన్ని అమ్మేసి తీసుకున్నాం సార్. పూజల పేరు చెప్పి మస్తు పూజలు చేసింది సార్. ఇంట్లో కూడా ఏంటో భూమిలో పూజ చేసింది సార్. ఇంట్లో భూమిలో ఏమేమో మస్తు పూజించింది సార్. కాదమ్మా, డబ్బులు ఇచ్చినట్లు ఏమన్నా చెక్ రూపం కొన్ని ఉన్నాయి సార్, కొన్ని చేతికి ఇచ్చినట్టు ఉన్నాయి సార్, కొన్ని ఆధారాలు ఉన్నాయి సార్. ఏం ఆధారం ఉంది? బ్యాంకుల నుంచి ఫోన్ పే చేసి డబ్బులు కట్టినారు. ఎంత కట్టినారు? అది బ్యాంకుల నుంచి కట్టింది తక్కువ ఉన్నాయి సార్. మొత్తం చేతికి ఇచ్చినవే బజ్జిగారికి వచ్చి ఇచ్చినాం సార్. 60 నుంచి 70 దాకా చూస్తారు. బయటికి వచ్చి డబ్బులు ఇచ్చారు మీరు? అవును సార్. మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి కదా, తెలిసి సార్. ఇక్కడ పట్టించుకుంటలేదు సార్. మీరు ఎలా పంపించారు సార్ స్టేషన్ కి? సిఐ దగ్గర పోయినాం సార్. ఎక్కడ అక్కడ పట్టించుకోలేదు. డిఎస్పీ మేడం దగ్గర పోయినాం, అక్కడ కూడా కేసు తీసుకోలేదు సార్. ఎందుకని? ఏమో సార్, అక్కడ చేయండి సార్. తెలంగాణకు వద్దనేమో ఇక్కడ జరిగిందని డబ్బులు ఇక్కడ ఇచ్చింది కదా, ఇక్కడ తీసుకున్నాను అని చెప్పిండు సార్. సార్ మీ పుణ్యం వస్తుంది సార్, మీరే మాకు న్యాయం చేయాలి సార్, మీరే మమ్మల్ని బ్రతికించాలి సార్, మీ మీద ఆధారం సార్. ఇంకా మేమే సార్, మేము అప్పనిస్తే మాకేం లేదు సార్. ఇక్కడ న్యాయం చేయకపోతే మాకు సాగే వస్తారని చూడండి సార్. విషయం కనుక్కో. సీఐ పట్టించుకోండి, డిఎస్పీ దగ్గర పోతే డిఎస్పీ పట్టించుకోండి సార్. మీరే మాకు న్యాయం చేయాలి సార్. ఏం పేరు? దుర్గా సింగ్. అవును సార్, దుర్గా సింగ్. బైచిగేరి. అవును సార్. ఈయన ముకుందతోనే బెదిరిస్తారు సార్. మేము ఎవరు ముకుంద? ఎవరు? ఏమో సార్, ఆయనకి ఏం పోలీసులకి ఏం సంబంధం? పోలీసులు ఆయన వచ్చి మమ్మల్ని బెదిరిస్తారు సార్. 1 రూపాయి కూడా ఇయ్యని మీరు ఏం చేస్తారో చేసుకోండి అని బెదిరిస్తారు సార్. మిమ్మల్ని ఎందుకు బెదిరిస్తారు? ఊర్లోకి వస్తే సార్ మిమ్మల్ని కొడతామని కూడా ఎక్కువ బెదిరించినారు సార్. ఊర్లో సాలించిన డబ్బులు అడుగుదామని వస్తే కొట్టడానికి బెదిరించినారు సార్ మొత్తం. అసలు రానియాడు సార్. అమ్మా గుడ్ మార్నింగ్. హలో
గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. ఇప్పుడు వీళ్ళు ఎవరో